మేమైతే షాపింగ్ చేసుకోవడానికి స్మార్ట్ బజార్ వచ్చేసాం అన్నమాట. చిన్ని షూ ఫర్ లిష్యూ ఉమెన్ అని చెప్పి కిడ్స్ చూస్తున్నాం. ఇది కూడా బాగుంది. చాలా గేమ్స్ కూడా ఉన్నాయి, చాలా గేమ్స్ బాగున్నాయి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓకే లహరి. గత ఆల్మోస్ట్ ఒక 3-4 days నుంచి మా లిష్యూ అయితే అసలు సరిగ్గా తినట్లేదు. ఇంకా ఈరోజు అయితే మేము వాడిని డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం అని చెప్పి అనుకున్నాం. అండ్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడానికి వాడిని రెడీ చేయించాలా, ఆడ అసలు స్నానం చేయనంటాడే. అట్లుంటది మనతో. అసలు ఎంత వెంటబడాలో బాబోయ్, అసలు ఈ పిల్లలు ఏంట్రా బాబు. అంటే రోజుకి ఒక్కొక్కసారి ఒక్కొక్క యాంగిల్స్ కనిపిస్తున్నాయి నాకు. అండ్ నేను ఎంత అంటే ఇంతకుముందు బాగానే స్నానం చేస్తూ ఉండేవాడు. అండ్ సడన్గా ఏమైనా తెలియదు, ఆల్ ఆఫ్ సడన్ నేను స్నానం చేయనని చెప్పి కూర్చుంటాడు. అండ్ వెంటబడి బతిమాలి రారా ప్లీజ్ రా స్నానం చేద్దాం రా అంటే తిప్పికొట్టి గంట స్నానం చేయించడానికి, అంటే స్నానం దగ్గర తీసుకెళ్ళడానికి 1 గంట అయిపోయిన తర్వాత ఊరుకుంటాడా. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత బట్టలు వేసుకొని అంటాడు. అమ్మో, మీ వాళ్ళు ఇలాగే ఉంటారా? ఇప్పుడు నేను వాడికి ఫుడ్ పెట్టడానికి ఇప్పటిదాకా ఫుడ్ పెట్టి వాడు సగం తిన్నాడు. ఇంకా ఐ థింక్ వాడికి చెవి నొప్పి ఏదో నడుస్తుంది, అందుకని వాడు అసలు ప్రాపర్ ఫుడ్ కూడా ఇంటేక్ తీసుకోవట్లేదని నా డౌట్. సరే ఇంకా మేము ఇలా కాదు, మేము డాక్టర్ దగ్గరికి వెళ్తే కనీసం, అండ్ ఇంకొకటి మా డాక్టర్ అపాయింట్మెంట్ అయితే తొందరగా దొరకదు, ఆయన కొంచెం బిజీగా ఉంటారు. సో మొత్తానికి ఆయనతో ఫోన్లో మాట్లాడితే ఒక మెడిసిన్ ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ ఇంక ఇలా కాదు వీడికి ప్రాపర్ పడాలి మళ్ళీ అని చెప్పి, అంటే ఒక పెద్ద డోస్ పడాలి, దాని తర్వాత వాడు సెట్ అవుతాడు. యాంటీబయాటిక్ ఇస్తారా ఏమి ఇస్తారా అది చూసుకొని దాన్ని బట్టి ఆ మెడిసిన్ వాడితే వీడు కొంచెం తొందరగా తగ్గిపోతుంది అండ్ మళ్ళీ ఫుడ్ మొదలెడతాడన్న దీంతో ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాను అనమాట. అండ్ నేనైతే రెడీ అవ్వాలి. ఈ టెన్షన్లో నాకు అసలు ఏం జరుగుతుంది ఏంటి కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రాపర్ ఫుడ్ తినకపోతే మనకే టెన్షన్ వచ్చేస్తుంది కదా, వాడు ఎలా తింటాడు ఎలా ఉంటాడు ఏంటి అని. ఫుడ్ తిండి కానీ విపరీతంగా ఆడతాడు. అదేంటి వీళ్ళకి అసలు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది బాబోయ్, అసలు అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది. నాకైతే ఒక పూట తినకపోతేనే తుస్సు అయిపోతాము. సో ఇప్పుడైతే ముందైతే రెడీ అయ్యి వెళ్ళాలి. సో మా వాడిని కూడా చూపిస్తాను ఏం చేస్తాడు. రే బట్టలేసుకో, వచ్చాడు బాబు వచ్చాడు. బట్టలేసుకో డ్రైయరు. స్నానం చేసి గంట అయింది, గంట నుంచి వెంట పడుతున్నాం బట్టలు వేసుకొని. ఆటలు జాడబడలు అన్ని అందులోనే. ఈ దూకుడు, అరే ప్లీజ్ రా నా డ్రైయర్ రా, ప్లీజ్ రా దూకకురా. ఇంకా నన్ను కొట్టేస్తాడేమో ఇడు. ముద్దులాట ఎంత ఇష్టమో ఇడికి, ముద్దులు ఆడాలి బాబుకి, ముద్దులు ఆడాలి. సో ఇప్పుడైతే మేము DOCTOR దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఆ పేరు వింటే మా ఆడ తిక్క చేస్తాడు, అందుకని ఆ మాట యూజ్ చేయకుండా మేము ఇలా స్పెల్లింగ్స్ వాడుకుంటూ ఉంటాం అనమాట. ఎంతకి తెగించారా? లిష్యూకి అయితే థ్రోట్ పెయిన్ అని చెప్పారు. సో అది అయిపోయిన తర్వాత మెడిసిన్స్ అవి తీసుకున్నాము అండ్ మెడిసిన్స్ వేసేసాము. అండ్ ఇంకా వాడిని అయితే ఇంట్లో డ్రాప్ చేసాము. పడుకుండిపోయాడు కూడా, తినేసి పడుకున్నాడు. ఇంకా మా మమ్మీ ఏదో షాపింగ్ పని ఉంది అని చెప్పి అన్నారు. సో ఇద్దరం కలిసి చిన్న గ్రోసరీ షాపింగ్ అనమాట, దానికోసం వెళ్తున్నాము. సో ఏం కొంటున్నాము అవన్నీ కూడా చూపించేస్తాను. నాకు తెలుసు నువ్వు చాలా హ్యాపీగా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో మేమైతే షాపింగ్ చేసుకోవడానికి స్మార్ట్ బజార్ వచ్చేసాం అనమాట. దట్ టు ఆన్ వెనస్డే. ఎందుకంటే వెనస్డే చాలా ఆఫర్లు ఉంటాయి, ప్లస్ చాలా యాక్టివిటీస్ ఉంటాయి చూసాను. అదే, సో ఉమెన్స్ వెనస్డే అనమాట. సో ఇక్కడ ఫుల్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతాయి. సో మా అమ్మకి షాపింగ్ ఏమో కాదు, అంటే మా ఇద్దరికి షాపింగ్ ఏమో కాదు, షాపింగ్ ఎలాగా చేస్తాం, దాంతోపాటు యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేసి అవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా వచ్చేసాం అనమాట. సో ఏ యాక్టివిటీస్ ఉన్నాయి, ఎంత డిస్కౌంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా చూద్దాం రండి. అదే ఆల్ ఇన్ వన్. యుద్ధానికి సిద్ధం మమ్మీ. కాన్సన్ట్రేషన్ అన్ని కావాలి మనకి, అదే తక్కువ ఉంది ఇప్పుడు. 2, 1 స్టార్ట్. జెన్యూన్ గా ఆడాను. హలో, నేను జెన్యూన్ గా ఆడాను. ఏ మీరే చెప్పండి. తొండి
నా వినాయకుడు ఇంకా బాగున్నాడు. థ్యాంక్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ, దిస్ ఇస్ సో గుడ్. చాలా తక్కువ టైంలో చేసి ఇచ్చేసారు. ఓకే, నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. నాతో పాటు ఇక్కడ చాలా మంది జనరల్ క్రౌడ్ కూడా ఉన్నారు. సో మీరు ఎలా ఎంజాయ్ చేశారమ్మా? మంచిగా ఎంజాయ్ చేసాం, గేమ్స్ కూడా మంచిగా హ్యాపీగా ఉన్నాం మేము. నెయిల్ పాలిష్ కూడా ఓ మంచి కలర్ పెట్టారు, ఫోటోస్ కూడా బాగున్నాయి. బాగా తీసారా? మీది కూడా బాగా వచ్చిందా ఫోటో? సూపర్. బట్టలు కొన్నారా మరి? కొన్న ఆఫర్స్ కూడా బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. సో ఎవ్రీ వెనస్డే వస్తుంటారా? వెనస్డే వస్తారా? ఓ సూపర్. అయితే సో మీరు కూడా ఇలాగే వచ్చేసి వెనస్డే టైంలో మీకు కావాల్సిన షాప్ చేసుకోండి. అండ్ ఇలాగ నెయిల్ పాలిష్ మంచిగా పెట్టుకోవచ్చు. వావ్, వాట్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇదైతే చాలా 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 బాగా నచ్చేసింది అండ్ చాలా కొత్తగా ఉంది. ఇప్పటిదాకా ఫర్ ద ఫస్ట్ టైం చేయించుకున్నాను అనమాట నేను. అండ్ ఆల్సో దిస్ నెయిల్ ఆర్ట్, మా అమ్మ నెయిల్ పాలిష్ చూపిమా. వావ్, ఎంత బాగుందో. అండ్ ఈ యాక్టివిటీస్ అవన్నీ కూడా చేయడం చాలా 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 హ్యాపీగా ఉంది. అండ్ ఎస్పెషలీ ఉమెన్కి ఇలా ఆఫ్టర్నూన్ టైం. సో బేసిక్గా ఏంటంటే మనకి ఎనీ బ్రాంచ్లో కూడా ఈ స్మార్ట్ బజార్ ఉమెన్ వెనస్డే అనేది ఎవ్రీ వెనస్డే ఉంటుంది, ఎస్పెషల్లీ ఇన్ ద ఆఫ్టర్నూన్ అనమాట. సో లేడీస్ ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళకి బోర్ కొడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇక్కడ వచ్చి మీరు షాపింగ్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ లేడీస్ దాంట్లో డిస్కౌంట్స్ ఉంటాయి. కాదు, ఆఫీస్ లో కూడా మధ్యలో లంచ్ టైం వచ్చి చేయించుకునేవాళ్ళం. ఇంత వెరైటీ నేను చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంత యాక్టివిటీస్, ఇంత వెరైటీ గాను. సో మధ్యలో అప్పుడు డుమ్మా కొట్టాం అనమాట. లంచ్ టైంలో గబగబా లంచ్ చేసిన 5 minutes, మిగిలిన టైం అంతా షాపింగ్ ప్లస్ యాక్టివిటీస్ అన్ని బాగుంది, హాయిగా ఉంది. చాలా యాక్చువల్లీ చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే అడ్వాంటేజ్, అందరం గ్యాదర్ అవుతాము అండ్ ఒపీనియన్ షేర్ చేసుకుంటాం అండ్ చాలా కబుర్లు చెప్పుకుంటాం, మంచిగా పార్టిసిపేట్ చేస్తాం, ఫుల్ ఎంజాయ్ చేస్తాం అనమాట. సో మీరు కూడా ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేయాలంటే కనుక స్మార్ట్ బజార్ ఉమెన్ వెనస్డేకి వచ్చి పార్టిసిపేట్ చేసి మంచి మంచి డిస్కౌంట్స్ లో షాపింగ్ కూడా చేసుకుని హ్యాపీగా వెళ్ళచ్చు. ఓకే, సో వీ హ్యాడ్ అ గ్రేట్ 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 ఎక్స్పీరియన్స్. షాపింగ్ కూడా బాగా చేసాం. ఓ ఇది ఎప్పుడు చేస్తూ ఉంటారా? ఎప్పుడు ఎవ్రీ వెనస్డే అవుతూ ఉంటుందా యాక్టివిటీ? ఓ వావ్, మీరు రెగ్యులర్ గా వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారేమో కదా. సో ఈసారి ఏంటి నెయిల్ పాలిష్ అండ్ ఆల్సో అదే యాక్టివిటీ? ఇది నేమ్ వచ్చేది వినాయకుడు, అంటే వినాయక రూపంలో నేమ్స్ వస్తాయి కదా. వినాయకుడు రూపంలో నేమ్సా? ఇదైతే నెయిల్ ఆర్ట్. అండ్ అక్కడ ఏం చేస్తారు? అది వినాయకుడు హార్ట్ వస్తుంది కదా, ఆ హార్ట్లల్లో అక్షరాలు వస్తాయి, మీ పేరు ఎన్ని అక్షరాలు ఉన్నా అన్ని అక్షరాలతో వినాయక రూపం వచ్చేస్తుంది. ఓ లెటర్స్ తో వినాయకుడిని రెడీ చేసిస్తారా? అబ్బో పెద్ద ప్లానింగ్. అంటే ఇది కొత్తగా వింటున్నాను నేను. అయితే నువ్వు విన్నావా? బాగుంది. అయినా అంటే ఎవ్రీ వీక్ ఇదే చేస్తారా ఇలాగా? చేస్తారు. అంటే ఎవ్రీ వెనస్డే నెయిల్ ఆర్ట్ ఉంటుందా? అయితే మమ్మీ ఫ్రీగా నెయిల్ పాలిష్ కావాలని ఆబ్వియస్ గా ఇంట్లో మనం పెట్టుకునే కంటే ఇలా వీళ్ళు మంచిగా డిజైన్ చేస్తుంటే ఎంత బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ నా టర్న్. కొత్త కలర్ ట్రై చేస్తున్నాను నేనైతే. దీని మీద హార్ట్ వేయాలి. హార్ట్ వేయండి. సో మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ స్మార్ట్ బజార్లో ఉమెన్స్ వెనస్డేలో చాలా మంది ఆడవాళ్ళు వస్తారు అండ్ ఆల్సో ఉమెన్స్ ఎస్పెషల్లీకి చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో మన లైక్ మైండెడ్ పీపుల్ వస్తారు కాబట్టి మనం వాళ్ళతో కమ్యూనికేట్ అవుతాం అండ్ ఆల్సో వాళ్ళ గురించి మన గురించి వాళ్ళు తెలుసుకుంటూ ఉంటాం. అండ్ ఆల్సో ఇలాంటి వర్క్షాప్స్ అవి అవుతున్నాయి కాబట్టి ఇలాంటి వర్క్షాప్స్లో మనం స్కిల్స్ నేర్చుకుంటాం, మనం అప్గ్రేడ్ అవుతాం. అండ్ ఇలాగ అందరూ కలవడం వల్ల కొత్త స్కిల్ ఏదైనా ఉంటే అది నేర్చుకుంటాం. అండ్ ఆల్సో ఇలాంటి వర్క్షాప్స్ అవి నడుస్తున్నాయి కాబట్టి దాంట్లో మన నాలెడ్జ్, కొత్త నాలెడ్జ్ అది కూడా మనం గెయిన్ చేస్తాం. అండ్ ఆల్సో కొన్ని కొత్త బ్రాండ్స్ అవి కూడా లాంచ్ అయిపోతూ ఉంటాయి, అవన్నీ కూడా చూస్తూ ఉంటాం అనమాట. సో ఆ విధంగా మనకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇంకా వేరే యాక్టివిటీస్ అవి కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. షాపింగ్ చేయాలి, అది కూడా చేయాలి, మళ్ళీ లిషు కూడా షాపింగ్ చేయాలి. చిన్ని షూ ఫర్ లిషు. ఉమెన్ అని చెప్పి కిడ్స్ చూస్తున్నాం. ఇది కూడా బాగుంది. ఎలా ఉంది? మెటీరియల్ కూడా బాగుంది కదా. నాకేమో పొట్టి నైట్ డ్రెస్లు, నీకేమో పొడుగు నైట్ డ్రెస్లు. మరి తీసుకో, నీకు ఏం కావాలి? 30% ఆఫ్ అని కూడా ఉంది కదా. కలర్స్ బాగుంది, ఆ కలర్ బాగుంది. ఇంకా తీసుకుంటాను, నేను తీసుకుంటాను. నేను నీకు సెలెక్ట్ చేస్తాను, నాకు మంచి కలర్ సెలెక్ట్ చేస్తాను. ఈ కలర్ బాగుంది.
అసలు నైటీస్ ఎంత హాయిగా ఉంటాయో, వేసుకున్నంతసేపు గాలి బాగా ఆడుతుంది. మావాడు కూడా నైటీ మీద ఉన్నామంటే వచ్చి గెంతి 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 వెళ్తాడు. రిలాక్స్ అవడానికి ఉన్నా అని బాగా ప్రిపేర్డ్ అవుతాడు. డ్రెస్ అయితే నేను తీసుకున్నాను నైట్ వేర్. సో ఎవ్రీ వెనస్డే ఒక్కొక్క ఐటమ్ మీద ఉంటుంది. అది ఎస్పెషల్లీ ఉమెనే, ఓన్లీ ఉమెన్. సో ఈ స్పెషల్ ఆఫర్ ఓన్లీ ఉమెన్కి అనమాట. సో ఈ నైట్ గౌన్ చాలా బాగుందని తీసుకున్నాను. దీని రేట్ నాకు ఇక్కడ 499 ఉంది. సో నాకు ఇది 30% ఆఫ్లో డిస్కౌంట్ వచ్చేసి నాకు 350కే వచ్చేసింది. సో దొరికింది ఛాన్స్, ఊరుకుంటామా, ఒక 5-6 వేసేసుకున్నాను. మా మమ్మీకి కూడా అలాగే ఉంటే ఇంకా అలాగే డిస్కౌంట్లో తీసేసుకుందా అని చెప్పి అన్నాను. సో ఇలాంటి కంఫర్టబుల్ డ్రెస్సెస్ ఇంట్లో షూట్స్కి వాడుకోవచ్చు, ఇంట్లో వాడుకోవచ్చు, మళ్ళీ ఇష్యూతో కూడా అలా అలా తిరగడానికి కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాను అనమాట. ఓకే, మేమైతే షాపింగ్ అయ్యి ఇంటికి వచ్చేసాము, అలసిపోయాము. ఇంత చేస్తే మా వాడు ఏం చేస్తున్నాడో చూద్దాం. హాయ్ లిషాన్, he's trying to play with his toys కదా. ఓ ఇవి షేప్సా పెట్టు. ఇది పెడుతున్నాడు, నువ్వు పెట్టు. సరే నువ్వే పెట్టు, మిగతా షేప్స్ చూద్దా. ఒకటి ఇస్తుంటే ఒకటి ఆ ప్లేసులు చూపిస్తుంటే పెడుతుండేవాడు. ఇప్పుడు వాడంతటి వాడికే నచ్చి వాడికి కావాల్సినవన్నీ తీసి వాడే పెట్టుకుంటున్నాడు. అరే నువ్వు నా హార్ట్ రా లిషు. గుడ్ జాబ్ లిషాన్, గుడ్ జాబ్. దండం పెడుతున్నారా లిషు? ఎరా దండం పెడుతున్నా. వావ్, లిషాన్ పెట్టేశాడు. వావ్, అమ్మకి హై ఫైవ్. మళ్ళీ హై ఫైవ్. యే, మళ్ళీ హై ఫైవ్. రా ఫీవరా. ఆడికి 3 అయిపోయింది. ఒక 2 సార్లు ఒకసారి తర్వాత 2 సార్లు అంతే ఖతం. ఎంత బాగా పెట్టాడో మావాడు. కానీ కొన్ని అయితే గైడ్ చేశాను నేను. బట్ వాడికి నచ్చిన షేప్స్ అన్ని కూడా చాలా ఫట్ అని పెట్టేశాడు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ లిషు బాయ్, ప్రౌడ్ ఆఫ్ యూ. ఇదంతే, ఇవైతే మేమే పెట్టి మేమే పీకాలి. ఇదైతే వాడు అన్ని కలర్ మ్యాచ్ చేస్తూ ఉంటాడు. సో దాట్ వే ఇట్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ అనమాట. నీ గురించే సారు, నీ గురించే గొప్పలు చెప్తున్నా, పొగుడుతున్నా. మా లిషు గ్రేట్, మా లిషు బంగారం. ఆడు మాత్రం ఇలాగా ఎవరి మాట వినను, నేను మోనార్క్ని అని చెప్పి ఆడుకుంటున్నాడు. హలో బాబు, నీకు నిద్ర వస్తుందా? ఇప్పుడేగా లేచావు? ఫ్లోర్ ఏంట్రా నాకుతున్నావు కొత్తగా? ఫ్లోర్ నాకుతావేంట్రా? అబ్బా, తిండి తినచ్చు కదరా. అలా ఉంటుంది. మీ వాడు ఇలాగే ఉంటుంది, మా వాడైతే ఇలా ఉన్నాడు. కొత్తగా బ్రూ అంటాడు, ఇలా చేస్తాడు, ఏవేవో చేస్తున్నాడు. బాబు ఏ పిల్లల్ని చూసి నేర్చుకున్నాడు, పార్క్ లో నేర్చుకున్నాడు. ఇది కూడా ఇది ఉందా, దీంట్లో కూడా ఇలా ఎక్కట నిల్చుని దిగుతాడు. అండ్ ఇదిగో మా మమ్మీ అయితే యమ్మీ దోశలు వేస్తుంది. ఒక దోశ వేస్తే ఒక దోశతో ఆగదు. ఒక దోశ తిన్నానంటే ఖచ్చితంగా 1, 2, 3, 4, 5, 6 వేసుకుంటూ వెళ్ళిపోతుంది. వద్దురా బాబు ప్లీజ్ అని చెప్పి వెంటబడి మా అమ్మని బతిమాలన్నమాట. సో మొత్తానికి ఇప్పుడైతే ఒకటి తింటాను, దాని తర్వాత అప్పుడు ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఒకటి చాలని అనుకున్నా నేను. నువ్వు ఎన్నేసావు చెప్పు మమ్మీ, దొంగ తొండి. ఎన్నేసావు కనీసం చెప్పు, ఎన్నేసావు చెప్పు ముందు. తినేది నేను. దొంగ 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 పట్టుకో. సరే నేనే ప్లేట్ తీసుకుని నేనే చూసుకుంటాను. సరే థ్యాంక్ యూ మమ్మీ. అరే మనం తిందాం దారా లిషు, దా గుడ్ బాయ్ దా. అబ్బా వాడు కేక్ తింటున్నాడు. ఆ కేక్ తింటున్నవాడు ఆపేసి దోశ తినడానికి వచ్చాడు. ఏ యూ షుడ్ సిట్ డౌన్ అండ్ ఈట్ లిషు కన్నా, యూ షుడ్ సిట్ డౌన్. నేను పెడతా, నువ్వు కేక్ తింటున్నావా? ఇప్పుడు చేద్దామా? లిషుకో ముద్దా,
లిషుకో ముద్ద, అమ్మొక్క ముద్ద. మేము ఒక గేమ్ ఆడతాం. పప్పు వేసి, కూర వేసి, చారు వేసి, మళ్ళీ లిషుకో ముద్ద, అమ్మొక్క ముద్ద. ఓకే, సో ఈరోజు మా డే ఇన్ మై లైఫ్ ఇలా తెలియకుండా జప్ 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 అని వెళ్ళిపోయింది. మా లిషుతో అంటే అసలు టైమే తెలియదు. అండ్ ఆల్సో వాడి హాస్పిటల్, మా షాపింగ్లు, వాడి ఆటలు, మా ఫుడ్ అన్నీ కూడా ఇలా జరిగాయి అనమాట. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. నెక్స్ట్ ఏం చేయాలి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓకే లహరి ఛానల్. ఇంకా ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవుతే ఇమీడియట్గా అయిపోండి. అలాగే మీకు నోటిఫికేషన్ కావాలి కదా, అక్కడ బుజ్జుకోండి. టంగ్ మరి కొట్టేసండి. లచ్చ లచ్చ లా గైస్, టేక్ కేర్, బాయ్.